హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉలోచా కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ బిర్యానీ. దీన్ని పన్నీర్ పులావ్ అని కూడా అనొచ్చు. దీనికోసం నేను ఇక్కడ పన్నీర్ని 200 గ్రామ్స్ వరకు తీసుకున్నా. ఇది నేను ఇంట్లో చేసుకున్న పన్నీరు. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీరు. అయితే ఈ పన్నీర్ని మనం ముందుగా కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే దీనికి అంతటికి ఉప్పు కారం అనేది బాగా పట్టాలి కదా, అందుకోసమని. ఇక్కడ నేను ఈ పన్నీర్ వరకు మాత్రమే వేసుకుంటున్నానండి. అందుకోసమని ఒక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు 1/4 వంతు, 1/2 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇదైతే ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అండి. ఇది ముక్కలకు బాగా పట్టాలనేసి దీంట్లోనే వేసి కలిపేస్తున్నాను. 1/2 టీ స్పూన్లో సగం వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను పసుపు, నిమ్మరసం వేసి పట్టుకుంటానండి. అందుకనే పచ్చగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి నిమ్మకాయ పసుపు వేసి పట్టు పెట్టుకుంటాను. ఇది ఎన్ని రోజులున్నా మనకు కలర్ ఇలాగే ఉంటుంది, స్మెల్ చేంజ్ అవ్వదు, హెల్త్ కూడా చాలా మంచిది కదా. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నిటిని మనం బాగా కలుపుకుందాం. ఈ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం. అయితే ఇక్కడ మనము పన్నీర్ బిర్యానీలో చాలామంది ఏం చేస్తారంటే పెరుగు వేసుకుంటారు. నేను పెరుగు కాకుండా ఇక్కడ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది. ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అండి. నేను ఇది 1 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ మన ఈ బిర్యానీలోకి తీసుకుంటున్నా. బట్ ఇక్కడ కొంచెం వేసుకుంటున్నా, మిగతాది కర్రీలో వేసుకుందాం. ఇది కలుపుకోవడానికి సరిపడా దీంట్లో వేసేసి కలుపుకుందాం. ఇదేంటంటే ఈ క్రీమ్ వల్ల పన్నీర్ మంచి స్ట్రక్చర్తో టేస్ట్ కూడా బాగుంటుంది. మనకు క్రీము అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే ఫ్రెష్ పెరుగు, పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండే పెరుగు అయితే ఈ పన్నీర్ పులావ్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని కలిపి ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాం. నెక్స్ట్ మనం రైస్, ఈ బాస్మతి రైస్ అండి. నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ ఒక 1/2 కిలో వరకు మాత్రమే రైస్ తీసుకుంటున్నా. ఈ రైస్ని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మంచి గడిగి నానబెట్టుకుందాం. నెక్స్ట్ మన బిర్యానీకి కావాల్సింది ఏంటంటే 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఇందాక నాకు చూపించాను కదా ఫ్రెష్ క్రీమ్, మనకు కర్రీకి అవసరమైనంత ఫ్రెష్ క్రీమ్. నేనైతే ఇక్కడ 1 కప్పు తీసుకుంటున్నా. దీని ప్లేస్లో మీరు పెరుగు తీసుకోవచ్చు. అండ్ మసాలాలు, బిర్యానీ మసాలా, ఆకు, దాల్చిన చెక్క 1 2 ఇంచెస్ వరకు, 1 ఇలాచి, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, సాజీరా, 1 2 లవంగాలు, 1 5 మిరియాలు. ఇవన్నీ మనం పొడి మసాలా వేసుకోవడానికి. అండ్ 1 2 పచ్చిమిర్చి. ఇంకా మన నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. అండ్ 1 10 వరకు కాజు అండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ మన బిర్యానీ ప్రాసెస్ కోసం నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానండి. ఎందుకంటే కొంచెమే కదా, అట్లా అనేసి ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నా. బిర్యానీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం పిల్లలకు లంచ్ బాక్స్లో వేసేయడం కానీ, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫాస్ట్గా కావాలి అనుకుంటే ఇలాంటివి చేసి పెడితే టేస్ట్ ఉంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ప్యాన్ వేడెక్కింది. దీంట్లో నాకు ఇందాక ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉందండి, అదే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే దీంతో పాటు నేను 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నా. వద్దు అనుకుంటే కంప్లీట్గా మీరు ఆయిలే వేసుకోవచ్చు అండి. 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నా, ఎందుకంటే నెయ్యి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి ఈ నెయ్యి వేడైన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నా. ఇవన్నీ మనకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పన్నీరు, ఈ పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసుకుంటున్నా. జస్ట్ ఒకసారి ఇలా అని వదిలేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకు కొంచెం ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి. అట్లే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి కూడా దీంట్లోనే వేసేస్తున్నా. చూస్తారు కదా, ఇప్పుడు ఈ లైట్గా ఫ్రై అయిన వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పూన్ వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ నెయ్యి వేసాను కాబట్టి ఇంకొక స్పూన్ నూనె వేసుకుంటున్నా. దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్,
దీంట్లో కొంచెం ఆనియన్ ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్లో హాఫ్ వరకు పసుపు వేసుకున్నా, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, ఈ టమాటాను ఈ ఆనియన్ అనేది బాగా మగ్గాలి. మనము పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఉంటే మనకి ఏంటంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా మగ్గించుకుందాం. మీరు చూస్తారు కదా మన టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందాం. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నా, నా రుచికి తగ్గట్టు మీరు చూసుకొని వేసుకోండి. ఉప్పు కారం అనేది కంప్లీట్గా మీరు మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ జీరా పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకుందాం. మీరు అనుకోవచ్చు పన్నీరు ముందుగా ఇందులో వేసేందుకు తీసి పక్కకు పెట్టుకుంది అని. కొంతమందికి పచ్చి వాసన ఇష్టం ఉండదండి, అందుకోసమని నేను కొంచెం ఫ్రై చేసి వాటిని తీసి పక్కన పెట్టుకున్నాను. వాటిని మళ్ళీ దీంట్లో వేస్తాను. కొద్దిగా కరివేపాకు, ఒక 2 రెమ్మలు. ఇప్పుడు మనం దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వేద్దాం. దీంతోపాటు మనం క్రీమ్ తీసుకున్నాం కదా, ఫ్రెష్ క్రీమ్, ఈ క్రీమ్ కూడా దీంట్లో వేసి కలుపుకుందాం. మనకి ఈ క్రీమ్ దీంట్లో కలిసిపోతే కొంచెం గ్రేవీ వస్తుంది. అండ్ మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా కాజు, ఇది కంప్లీట్గా మీ ఆప్షనల్ అండి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫ్రైడ్ ఆనియన్స్, దీన్ని ఒక 2 నిమిషాల వరకు ఒక్కసారి ఇలా కలిపి ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఎందుకంటే మనం వేసినవన్నీ గ్రేవీకి మంచిగా పట్టుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నా. ఒక్క 2 నిమిషాలు మరిగేంత వరకు మరిగించుకుందాం, నీళ్లు వేడయ్యేంత వరకు. ఈలోపు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వీటిలో నుంచి పూర్తిగా నీళ్లు తీసేసుకుందాం. ఇలా మనకు నీళ్లు మరుగుతున్నప్పుడే ఒక్కసారి దీన్ని కలుపుకొని మనకు ఇది టేస్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా, తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. మనకు ఉప్పు అనేది ఈ స్టేజ్లోనే చూసుకోవాలండి. ఈ స్టేజ్లోనే చూసుకొని మనకు రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మనం నీళ్ళు కంప్లీట్గా ఉంచేసినాం కదా, ఈ రైస్ని వేసుకుందాం. ఒక్కసారి ఇట్లా కలుపుకొని మనం మిగిల్చిన బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మంటను మాత్రం నేను సిమ్లోనే పెట్టాను, హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టొద్దు. ఈ బిర్యానీలు ప్రెషర్ కుక్కర్లో వేసేటప్పుడు బిర్యానీ మాడిపోతుంది, మనకు మెత్తగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టద్దు, సిమ్లోనే పెట్టి ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకు ఈ బిర్యానీ అయ్యేలోపు మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. మీ అందరి సపోర్టు నాకు కావాలి. పన్నీర్ పులావ్ అయ్యేలోపు ఎలా వచ్చిందో ట్రై చేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక 2 విజిల్స్ వచ్చిన వెంటనే దింపేసి మూత తీయకూడదండి, దాన్ని చల్లారనిచ్చి దాని ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూద్దాం ఎట్లుందో. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత మన పన్నీర్ పులావ్ బిర్యానీ ఎలా వచ్చిందో. ఇప్పుడు మన పన్నీర్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దాం. మన పులావ్ ఎలా వచ్చింది చూస్తున్నారు కదా, మన రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ పులావ్ని
మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలో అయిపోతుందండి ఈ పన్నీర్ పులావ్ అనేది. మార్నింగ్ పిల్లలకి ఏం కర్రీ చేయాలా అని ఆలోచించే కన్నా ఇలా ఫాస్ట్గా అయ్యేది చేస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా హెల్త్కి మంచిది. హెల్తీ ఫుడ్ లంచ్ బాక్స్లోకి కూరలు వెతుక్కునే దానికంటే ఇలాంటి పులావులు చేసి పెడితే సరిపోతుంది. చూస్తుంటేనే ఆహా అనిపిస్తుంది. నాన్ వెజే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేసి చూడండి. ఎట్లుంది? సూపర్ ఉంది.